హలో గాయ్స్, జీజాన్లో మీ జగిత్యాల మహేష్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. అయితే మేము శనివారం మార్కెట్కి వచ్చాము. ఈ శనివారం మార్కెట్లో పక్షులు, ఈ డబ్బాలు, ఈ పక్షులకు నీళ్ళు పెట్టే డబ్బాలు, విత్తనాలు, అన్ని రకాలు ఉంటాయి ఇంట్లో. పాయరాలకు చూడురు, పాయరాలు ఇలా బోను కట్టి పెట్టారు. మస్తు రకాలుగా అన్ని రకాలుగా అమ్ముతారు ఈడ. ఇది జీజాన్లో పెద్ద మార్కెట్. శనివారం మార్కెట్ అనేది బాగా పెద్దది ఈడ. ప్రతి ఏరియాలో రియాద్లో ఒకటి ఉంటుంది. ప్రతి ఏరియాలో ఒక్కొక్క ప్లేస్లో ఒకటి శనివారం మార్కెట్ అనేది పెద్దగా నడుస్తుంది. సౌదీలో ఎక్కడున్న బత్తల కూడా బాగా పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి. బాతులు, ఇక్కడ అన్ని రకాల పక్షులు దొరుకుతాయి. ఎక్కువ సౌదోళ్ళు అందరూ ఇక్కడ శనివారం మార్కెట్ అంటే తక్కువ ధరలో వస్తాయని అందరు వస్తారు. మేమైతే ఈ డబ్బాలు చూసినాం. డబ్బాలు నీళ్ళు పెడదాం మరి పాయరాలకు దీనికని తీసుకుంటామని అనుకున్నాం, కానీ ఇక అది బాగా రేటు చెప్పిండు. అక్కడి నుంచి వెళ్ళినాం. అయితే ఇవి కోళ్ళు తీసుకున్నాం. నాటుకోడి ఒకటి తీసుకున్నాం, బయలేరు కోడి ఒకటి తీసుకున్నాం. గుడ్ల కోళ్ళు ఇవి ఒక్కొక్కటి 6 కిలోలు 5 కిలోలన్నర అంత వెయిట్ ఉంటుంది. ఇక నాటుకోడి ఒకటి తీసుకున్నాం మేము, పుంజు. ఈ గుడ్ల కోడి ఒకటి తీసుకున్నాం. ఇక గుడ్ల కోడికేమో 25 రూపాయలు పడ్డది, నాటి కోడికేమో 45 రూపాయలు పడ్డది. నాటుకోళ్ళు బాగా రేటు ఉంటాయి ఇక్కడ. సరే, మీరు ఒకవేళ జీజాన్లో ఎక్కడన్నా ఉంటే, ఇక్కడ జీజాన్లో ఎక్కడున్నా కానీ ఇక్కడ శనివారం మార్కెట్ బేస్లో మంచి తక్కువ ధర వస్తాయి అన్నట్టు. ఎవరన్నా ఉంటే గిట్ట వచ్చి తీసుకోగలరు. మంచిగా ఉంటాయి ఈడ. రేటు కూడా సస్తానే ఉంటుంది. అదే ఈడ మనం బయట తీసుకోలేము, బాగా రేట్లు ఉంటాయి ప్రతి ఒక్కటి. మనం అంత అర్ధ కిలో వస్తుంది చికెన్, దానికి 10 రూపాయలు ఉంటుంది. ఈడ 25 రూపాయలు పెడితే 4 కిలోలు 3 కిలోల కోడి వస్తుంది. మళ్ళీ మనం మనం కోసుకొని తినచ్చు అన్నట్టు. ఆ ఫ్రిడ్జ్లలో ఎన్ని రోజులే ఉంటాయో తెలియదు కదా, అందుకని ఫ్రెష్ తీసుకుందామని వచ్చినాం. ఇక అది 2 కోళ్ళు తీసుకున్నాం, పోతున్నాం. ఇక ఈ దారిలో చూస్తున్నాం మరి ఇంకేమన్నా తీసుకోవన్నా ఏంది ఏం కథ, ఇంకేమన్నా తీసుకుంటే బాగుంటాయని. ఈ పావురాలు తీసుకుందామని అనుకున్నాం, కానీ అవి మనకు అండోడు తెలియదు, అందుకనే పావురాలు తీసుకోలే. కొంచెం నాస్ట చేద్దామని అనుకున్నాం, కాకపోతే అటు రేటు బాగా చెప్పిండు. సప్లైకి వెళ్ళినాం ఇక ఆడ నుంచి వెళ్ళి. ఇక చూడు ఇవాళ బాగా వచ్చినాయి గుడ్ల కోళ్ళు, బాగా వచ్చినాయి. నాటుకోళ్ళు, గుడ్ల కోళ్ళు బాగా మంది తీసుకొచ్చారు. మొన్న అంతకుముందు వారం మేము పోయినాం, అలా నాటుకోళ్ళు లేవు, గుడ్ల కోళ్ళు లేవు, మర్రి వచ్చినాం అన్నట్టు. అయితే ఈ వారం పోతేనైతే బాగున్నాయి. ఎక్కడ చూసినా సౌదోళ్ళు, మొత్తం యమనోళ్ళు బాగా పట్టుకొచ్చారు. వీళ్ళందరూ కనిపించేటోళ్ళు బాగా మంది, ఎక్కువ యమనోళ్ళు సౌదోళ్ళు ఇక్కడ ఉంటారు. తీసుకునేటోళ్ళు సౌదోళ్ళు తీసుకుంటారు, యమనోళ్ళు ఏమో బాగా అమ్ముతారు. ఇక జాలీలు ఇవి ఒక్కొక్కటి 40 రూపాయలు. బాగా ఎక్కువ రేట్ ఏం కాదు. బయట వేరెక్కడ తీసుకుంటే ఇట్ట 90 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి. ఇక చెట్లు ఇవి బాగా తక్కువ ధర. ఇక్కడ 10 రూపాయలు 5 రూపాయలకు ఒకటి కుండి చెట్లు అనేది. ఇక మేము ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు తీసుకొని పోతున్నాం. కూరగాయలు తీసుకున్న మళ్ళీ దానికి వేరే వీడియో పెడతా, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.